ఈ సృష్టిలో రెండే రెండు ఉన్నాయండి. ఒకటి పురుషుడు, రెండు ప్రకృతి. ఈ రెండిటి కలయికే, అంటే పురుష ప్రకృతుల కలయికే ఈ సృష్టి. పురుషుడు అంటే భగవంతుడు, ప్రకృతి అంటే భగవంతునిచే సృష్టింపబడినవి. ఏమి సృష్టింపబడ్డాయి భగవంతునిచే? కోటాన కోట్ల లోకాలు. ఈ కోటాను కోట్ల లోకాల్లో రెండు రకాలు ఉన్నాయి. స్థూల లోకాలు అంటే మానవ కంటికి కనపడేవి రెండు. సూక్ష్మ లోకాలు అంటే మానవ కళ్ళకు కనపడని లోకాలు. ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఈ లోకాలతో పాటు 84 లక్షల రకాల జీవులు, జీవరాశులు అవి కూడా సృష్టించాడు. వాటికి ఎన్నో రూపాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. వేటి మీద మీ ధ్యాస ఉన్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. వీటిలో ఆయన చేసిన సృష్టి ఆయనతో కూడా కలిసి ఉంది. సృష్టింపబడినవి ఉన్నాయి, ఆయన ఉన్నాడు. ఒక మానవుడినే తీసుకుందాం. శరీరము ప్రకృతి అవుతే శరీరంలో ఉన్న ఆత్మ పురుషుడు. గుర్తెట్టుకోండి. అంచేత దేని మీద ఉండాలి మన దృష్టి? ధ్యాస పురుషుడి మీద ఉండాలి, అంటే ఆత్మ మీద ఉండాలి. ఆత్మ తప్ప దేని మీద ధ్యాస ఉన్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. ఒకవేళ మీరు దేని మీద ధ్యాస పెట్టినా, అంటే మనసు ఉంచినా, అంటే మనసు పని చేస్తున్నా, మీరు జపం చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి, మనల్నే తీసుకుందాం. మానవులమే కదా మనం. మానవుడు అంటే పురుష ప్రకృతుల కలయికే. 3 ఉన్నాయి: శరీరము, మనస్సు, ఆత్మ. ఈ ఆత్మ ఎవరు? పురుషుడు, భగవంతుడు. మీరు కళ్ళు తెరిస్తే మీ ధ్యాస దేని మీద ఉన్నట్టు? బాహ్యంగా ఉన్నట్టు, ప్రపంచం మీద ఉన్నట్టు. కానీ పురుషుడు అంటే ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే శరీరం లోపల ఏముంది? మనసు. గుర్తెట్టుకోండి. అంతేగా? మీరు కళ్ళు ముయ్యగానే ఆలోచనలు వస్తాయి, రావా? ఆలోచించేది ఎవరు? మనసు. అంటే దేని మీద ఉంది మన ధ్యాస? మనసు మీద ఉంది. దేని మీద ఉండాలి? ఆత్మ మీద ఉండాలి. మనసు మీద ఉంటే జ్ఞానం కాదు. మనసును దాటాలి. ఈ మనసును దాటే తేలికైన మార్గం పత్రి గారు మనకి బోధించారు. శ్వాస మీద ధ్యాస. ఇది చాలా నిగూఢమైనది, రహస్యమైనది. ఈ మార్గం ఎవరికి అర్థం కాదు. మాస్టర్లకు కూడా అర్థం కాదు, గురువులకు కూడా అర్థం కాదు. శ్వాస మీద ధ్యాస. అంత రహస్య విద్య పత్రి గారు మనకు అందించారు. ఇది చాలా రహస్యమైంది కాబట్టి ఎవరికి సరిగ్గా అర్థం కావట్లే. ఇది అర్థం చేసుకున్నవాడు ధన్యుడు, అర్థం కానివాడు దురదృష్టవంతుడు.